ఇంకా ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది? ఏం డెవలప్మెంట్ లేదు. మీరు ఏం చదువుకున్నారు? నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఏమన్నా ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రాలో? ఉద్యోగాలు ఏం లేవు. రోడ్లు మొత్తం గుంతలమయం, కొట్టుకోటాలు, చంపుకోటాలు, కక్షలు, ఇంక ఇవే, ఇంకా ఏం లేవు. ఇవే అభివృద్ధి అంటారా? ఇక్కడైతే ఇదే డెవలప్మెంట్. జగన్ పాలన అయితే ఇదే డెవలప్మెంట్ అనుకుంటా. మరి చాలా మందికి పథకాలు ఇస్తున్నాం అని చెప్తున్నాడు కదా, వీటి వల్ల ఉపయోగం ఉంటది అంటారా? ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఉద్యోగాలు కావాలనుకున్నారు. ఉద్యోగాలు అయితే ఏం లేవు. ఈసారి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా చంద్రబాబు గారే వస్తారు, దాంట్లో నో డౌట్. పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు కదా, ఇద్దరు కలవడం వల్ల మంచిదేనా? మంచిదే. వస్తారంటారా? ఓట్ బ్యాంక్ చీలిపోకుండా ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా వస్తారు. అది ఎలా ఉంది ఈసారి ఎవరికి ఉంటుంది? పుల్లారావు గారే, పత్తిపాటి పుల్లారావు గారు. ఆయన తిరుగులేదు, పూర్తి మెజార్టీతో ఆయనే గెలిపింది. ఏం చేసింది రజనీ చేసింది ఏముంది అక్కడ? మాకు ఏం చేయలేదా మరి? కనీసం 3 శిలాపలకాలు వేసుకుంది మా ఊరు మైదోలు. మాది 3 శిలాపలకాలు వేసింది. ఒక రోడ్డు సిమెంట్ రోడ్డు వేయలేదు. అవన్నీ అంతకు ముందు వేసింది పుల్లారావు గారు టైంలో వేసింది. మర్చిపోయి కూడా ఒక రోడ్డు గానీ, ఒక డ్రైనేజీ గట్టి గానీ ఏమీ లేదు. అలాంటప్పుడు ఆమెకు ఏం వేస్తారు, ఏం గెలుచుద్దాం? ఆమె తీసుకొచ్చి గుంటూరులో వేసారు కదా, గుంటూరులో. అందుకనే ఆమె దగ్గర సాచి జరిగింది మొన్న. వాళ్ళోళ్ళే అక్కడ ఆలు ఇది పాలగొట్టించారు. ఆమె మరి ఎట తిరుగుతో మరి ఇంకా మహా తల్లి. అక్కడ చూద్దామంటేనేమో ఆడ మురిపూడి దగ్గర అంతా బంజరుపు అంతా ఆపుకొని చేయాల్సిన పని చేసింది. ఇంకా ఆమెకు మా నియోజకవర్గంలో ఆమె గెలవడం అనేది జరిగే పని కాదు. నాకు తెలిసిన ఒకటి చెప్తున్నాం, టికెట్ ఇచ్చినా ఈగిపోయినా మా నియోజకవర్గంలో గెలవడం కష్టం. సీఎం ఎవరు అవుతారు అనుకున్నాం ఈసారి? ఈటుకు చంద్రబాబు నాయుడే. ఏదేమైనా సరే, తల్ల కిందులైనా సరే చంద్రబాబు సీఎం. మళ్ళీ ఇంకోసారి జగన్ వస్తే పరిస్థితి ఏంటి? జగన్ వస్తే పరిస్థితి ఏంటంటే మొత్తం చేసుకున్న పెళ్ళాన్ని కూడా తాకట్టు పెట్టుకోవటమే, అంతవరకు గ్యారెంటీ. చేసుకున్న భార్యను కూడా తాకట్టు పెడతాడు, వాడు అనుమానం లేదు అతను. దేశం వదిలిపెట్టారు పెద్ద ఆయన చెబితేనే భార్య కాడికి కూడా పోయేది. ఈ తడవగానికి వెళితే కంపల్సరిగా. పవన్ కళ్యాణ్ కలవడం మంచిదేనా? మన మాట ఆయన చెబితే పోవాల్సిందే అక్కడికి. పవన్ కళ్యాణ్ కలవడం మంచిదేనా? ఇలా కలిసి ఆయన కలవటం కూడా మంచిదే అతను. ఎందుకంటే మొన్న ఈయన చేసిన పనికి ఎనికిడితే ఉండి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఎంతో కొంత ఆయన శాతైన వాటికి సహకరించాడు. కాబట్టి అతను కలుపుకొని పోవటం ఎంతకైనా మంచిది. ఇప్పుడు గెలవటం వాడటం అనేది సహజంగా జరిగాయి. అతను చేయూత ఇచ్చాడు కాబట్టి అతను వదిలిపెట్టడం అసలు ధర్మం కాదు. అందుకనే చంద్రబాబు గారు కూడా అతను లేని నేను లేనట్టుగా మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్, అనుమానమే లేదు, డౌట్ పడాల్సిన పని లేదు. ఎన్నన్నా ఈయన 2 సీట్లకైనా ఆయన పాల్పడ్డాడు. ఈయన కూడా ఆయన అడిగితే ఇవ్వాలని ఉన్నాడు. కాబట్టి అతను ఏది చేసినా కూడా మేలు జరగనట్టే. చంద్రబాబు గారు ఆయనకి ఎంతనా చేయని, ఆయన చేయూతగా అందించినోడు ఆ మూమెంట్ లో పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి సార్ ఎలా ఉంది? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్లా ఉంది? బాగుంది. బాగుందా? ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మనం ఏం చెబుతామండి, ఎవరికి వేస్తున్నారు? నేను ఎవరికన్నా నేను స్టేట్ సెక్రటరీ నాయ బ్రహ్మ సంఘానికి అసెంబ్లీలో మాజీ సర్పంచ్ని కంచిచర్ల మండలం రమణ గారు ఉమాగారు టైంలో చేసి. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అనుకో, ఏది కావాలంటే అది మనం చెప్పేది ఏంటి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? ఎవరి పరిపాలన బాగానే ఉందిలేండి, ఎవరి పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు మనం ఎందుకు అనాలా? ఆయన దగ్గర తీసుకున్నాను. అదే ఎక్కడి నుంచి వచ్చారు? కోల్రిపోడు. ఏంటి ఎలా ఉంది ఈ 5 ఏళ్ల పరిపాలన? ఎలా అనిపించింది? తలనొప్పి, ఎందుకో చెప్పలేము. మంచి లేవు, తాగడానికి నీళ్ళు లేవు, పోసుకోవడానికి లేవు. చాలా ఇబ్బందికరం. మరి ఎవరైతే బాగుంటుంది? మాకు ఈయన చంద్రబాబు గారు ఆయన వస్తేనే, లేకపోతే అన్ని 3 నెలలు బట్టి అసలు నీళ్ళు ఇవ్వండి కొనుక్కుంటున్నాం. తాగడానికి లేవు, అవి కొనుక్కోవటమే. అసలు చెరువుల్లో లేవు నీళ్లు.
కొత్తగా బోరింగ్లు డబ్బులు ఉన్న వాళ్ళు బోరింగ్లు వేసుకుంటున్నారు కొత్త. ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, మరి ఈసారి గెలుస్తారంటారా జనసేన టీడీపీ? గెలుస్తారు, అనుమానం లేదు, గెలుస్తారు. మీరు ఎక్కడి నుంచి? మాది ఎడ్లపాడే. ఏంటి ఈసారి ఎలా ఉంటుంది ఎలక్షన్ అక్కడ? ఎలక్షన్ ఎడ్లపాడు మండలం టీడీపీ అండి. మొన్న పంచాయతీలు కూడా కొన్ని దౌర్జన్యం చేసి గెలిపించుకుంది రజనీ ఆడ ఎడ్లపాడు మండలం నెట్టి బారి కొన్ని గెలిపించుకో. అయినా ఫుల్ గా మెజార్టీ పంచాయతీలు కొట్టినాయి ఆడ మొన్న. ఇప్పుడు ఫుల్ మెజార్టీ నాదిల మండలం, ఎడ్లపాడు మండలం, చిలకలపేట మండలం 3 మండలాలు ఫుల్ మెజార్టీ. పుల్లారావు గారు దెబ్బ ఏకగ్రం గెలుతాడు. ఫుల్ మెజార్టీ దగ్గర 30,000 మెజార్టీ దగ్గర. మరి పార్టీ అధికారంలోకి వస్తుందంటారా? ఇద్దరు కలిసారు ఫుల్ గా ఉంది, ఫుల్ స్కోప్ లో ఉంది బాగా ఇద్దరు కంపల్సరీ టీడీపీ కన్ఫామ్ దెబ్బ. జనసేన టీడీపీ. సీఎం చంద్రబాబు అయితేనే రాష్ట్రం అభివృద్ధి పట్టలో నడిచిద్ది, లేకపోతే ఇప్పటికే కుంటుపడిపోయింది రాష్ట్రం. ఏమీ లేదు అక్కడ. రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది, రాజధాని రాష్ట్రం అయిపోయింది. పోలవరం లేదు, ఏంది ఒక రోడ్లు గుంటలమయం, ఎటు పోవాలన్నా జల్లాడుతున్నారు జనం. గుంటలు పడి ఏకిలోళ్ళు అల్లాడి రిపేర్లు వచ్చి బళ్ళు అల్లాడి చేస్తున్నారు. ఏం చేయాలి? ఇంకొకసారి మళ్ళీ జగన్ చూస్తే పరిస్థితి జగన్ చూస్తే ఈ దెబ్బ ఏమి లేదు అంటున్నాక. పైకి స్వర్గమే, స్వర్గం చూడవలసింది దెబ్బ. స్వర్గం అట్టిడితే అట్టిడిద్ది. ఏం నిజమే అంటారా అవన్నీ? వాళ్ళ చెల్లె చెప్తుంది కదా. ఇప్పుడు చెల్లిని అమ్మాయి ఈ రాష్ట్రంలో ఆ వేళ ఏం చెప్పి ప్రమాణం చేసి వచ్చాడు రాష్ట్రానికి? ఆ వేళ ఏం చెప్పాడు అసెంబ్లీలో? రాజధాని గురించి ఏం చెప్పాడు? మాది పెదకాకాని మండలం, నంబూరు గ్రామం, పొన్నూరు నియోజకవర్గం. నరేంద్ర కుమార్ 50 ఏళ్ళతో మెజార్టీతో గెలుతాడు. ఈయన ఎంపీ, ఆయన పేరేంటి, మొన్న వచ్చాడు తెలుగుదేశం ఎంపీ తమ్మసాని, 1,50,000తో గెలుతాడని మన యూపీ ఇష్యూ చేసుకున్నాము పోయి. ఎందుకు వచ్చిందంటే జనంలో మార్పు. యువనాన్ని కొట్టి ఎర్రగొట్లు అనేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మీరు చేసే పనులకు వచ్చాడు. నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే వస్తానన్నాడు. గ్యారంటీగా వస్తాడు. ఈ అన్నిటి బదులు జైల్లో పెట్టినాక పవన్ కళ్యాణ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత బాధపడి నేను పొత్తున్నాడు. అయాల ఈ సమాజం వీళ్ళల్లా ఏం చేశారు? ముద్రగడ పద్మ, అమ్మేరు జోగయ్య 20 సీట్లుగా 40 సీట్ల 50 సీట్లు 30 సీట్లు కాదు. మీరందరూ ఏం చేశారు? అయాల పవన్ కళ్యాణ్ అయాల అసెంబ్లీలోకి ఎందుకు పంపిలేపారు? ఎందుకు ఓడిపోయాడు? మీరు అయాల జగన్ కావాలా? ఇవాళ జగనే కావాలా? తప్పుడు విధానాల్లో కాదు, 24 కాదు 20 మంది అయినా అసెంబ్లీ పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో పోయినాక ఉండిద్ది. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు పోతారు, 30 మందో 40 మందో. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో చూడండి. అసెంబ్లీలో పోయినాక ఏం చేస్తాడో చూడండి. తగాదా గురించి అంటారా? పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన పైకి నిలకొచ్చాడుగా. తప్పుడు విధానాలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా విధానాలతో పోతాడు.